వనం మనం మొక్కుబడి దీక్ష కాదని మొక్కవోని దీక్షని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఒక్కరోజే 1,00,00,000 మొక్కలు నాటే వనం మనం కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా సుంకొల్లో ఆయన లాంఛనంగా ప్రారంభించారు. 2029 నాటికి 50% పచ్చదనం చేయాలని లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంచడం అత్యంత ఆవశ్యకమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 1,00,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కృష్ణా జిల్లా సుంకొల్లులో వేప రావి మొక్కలతో పాటు ఔషధ గుణాలు కలిగిన మొక్కను నాటారు. వన సంరక్షణకు కట్టుబడి ఉంటామంటూ ప్రతి ఒక్కరితోనూ ప్రతిజ్ఞ చేయించారు. ప్రకృతిలోనే దేవుడు కొలువై ఉంటాడని, మనం ప్రకృతిని ఆరాధించాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26% పచ్చదనం ఉందన్న ఆయన దానిని 50%కి తీసుకెళ్లాలనే లక్ష్యంగా పనిచేయాలన్నారు. మొక్కలు భావితరాలకు ఆరోగ్యవంతమైన సమాజాన్ని సృష్టిస్తాయని సీఎం పేర్కొన్నారు. ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఒక పక్క నీటిని సంరక్షించుకోగలిగితే, ఎక్కడ చూసినా చెట్లు పెట్టగలిగితే, వాతావరణాన్ని సమతుల్యం పాటించగలిగితే ఇంకా మనకు సమస్యలే ఉండవు. ప్రకృతిని మనం ఆరాధించాలి, ప్రకృతిని మనం ప్రేమించాలి. దేవుడు అంటే ఎక్కడో ఉండడు, ప్రకృతిలోనే మమేకమై ఉంటాడు. ఇక్కడ ఎవరైతే చెట్లు పెట్టారో ఆ చెట్లు ఉన్నాయా లేదా చూసుకునే బాధ్యత, కాపాడే బాధ్యత మీ అందరిపైన ఉంది. తప్పకుండా నేను పెట్టిన చెట్టు కూడా సరిగా ఉందా లేదని నేను కూడా చూసుకుంటా. రాష్ట్రంలో 36,915 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయని, అటవీయేతర ప్రాంతాల్లో 4,243 చదరపు కిలోమీటర్ల పరిధిలో వనాలు ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు. 13 లక్షల హెక్టార్లలో అటవీ భూములు అంతరించిపోతున్నాయని, 40 లక్షల హెక్టార్లలో అదనంగా చెట్లు నాటాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఏడాది పొడవునా వనం మనం కొనసాగాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మొక్కలు పెద్ద సంఖ్యలో నాటేవారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. అవసరమైతే ట్రాన్స్ఫర్స్ కూడా కౌన్సిలింగ్ అప్పుడు ఈ చెట్లు ఎన్ని పెట్టాడు, ఎన్ని కాపాడాడో దానికి కూడా ప్రాధాన్యత ఇస్తాం. ప్రమోషన్కి ఇస్తాం. ఉద్యోగాలకు అవసరం వస్తే అడుగుతాం. పిల్లలకు అవసరమైతే పరీక్షల్లో ఒక 5 మార్కులు ఎక్కువ కావాలంటే ఇచ్చి ఎవరైతే చెట్లు పెడతారో వాళ్లకు ప్రాధాన్యత కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాం. అదే మరి రాజకీయాల్లో కూడా మీకు ఎంపీపీగా జడ్పీటీసీ కంటెస్ట్ చేయాలంటే మీకు కూడా ఎన్ని చెట్లు పెట్టావో దాని ప్రకారం ప్రాధాన్యత ఇస్తే మీరే చెట్లు పెడతారు. మొక్కలు పెంచే కార్యక్రమాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే బాధ్యతను యువత తీసుకోవాలని పిలుపునిచ్చారు.